భారతదేశంలో అతి ప్రాచీనమైన విద్య యోగా అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. స్వచ్ఛమైన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు. యోగా చేయడం ద్వారా వచ్చే సత్ఫలితాలతోనే యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకలను ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ హైమావతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న పట్టణ ప్రజలు వాకర్స్ యోగా సాధకులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల లైఫ్ స్టైల్ మారిందని, తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు. యోగాను జీవితంలో ఒక భాగస్వామిగా చేయాలన్నారు. పని ఒత్తిడి ఎంత ఉన్నా ప్రతిరోజు యోగా చేయడంతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. మోడీ 75 సంవత్సరాల్లో కూడా ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నాడంటే యోగానే కారణమని తెలిపారు. ఎంత పనొత్తుడున్నా దయచేసి ఉదయం 5 గంటలకు లేచి యోగాని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ఖచ్చితంగా అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ వస్తుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ ఉంటే బాగా పనిచేయగలుగుతాం. చాలామంది ఈ మధ్యకాలంలో స్కూల్కి వెళ్తే పిల్లల్ని చూస్తూ ఉంటే ఓబిసిటీ సమస్యలు, చిన్నప్పటి నుంచి రకరకాలైనటువంటి హెల్త్ డిజార్డర్స్ వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటికి కారణం ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లలు అన్నం తింటలేరంటే సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపిమని, తల్లి అటుపోవడం తండ్రి ఇటుపోవడం, ఈ బిజీ షెడ్యూల్ లోపల పిల్లల్ని సగం మనమే పాడు చేస్తూ ఉన్నాం. సెల్ మీద ఎంతైతే దాస పెడుతున్నారో, సెల్ ఫోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, దాంట్లో కనీసం ఒక 1/10 మీరు యోగా మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ శరీరాన్ని మీరు ప్రేమించుండ్రి, మీరు అందంగా కనబడతారు, శరీర సౌష్ఠవం బాగుంటుంది, చూడడానికి బాగుంటారు. మనిషిని చూడగానే కొంచెం బాగుంటే మాట్లాడడానికి కొంచెం బాగా అనిపిస్తుంది. మన శరీరాన్ని ముందు మనం ప్రేమించుకుంటే, మనల్ని మనం గౌరవించుకుంటే సమాజంలో మనకు ఒక ముద్ర ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా వాళ్ళని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 1991 నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇదే గ్రౌండ్లోంచి బయటికి పోయినప్పుడు ఒక నాయకుడిని చూసినాను. ఆ నాయకుడు 91లో ఎట్లున్నాడో ఇప్పుడు 2026లో కూడా అట్లే ఉన్నాడు. ఇందాక మనం మోడీ గారిని చూసినాం. ఎట్ ద ఏజ్ ఆఫ్ 75. ఎంతవారి ఏజ్? మీరు మోడీ గారిని చూడండి, 12 ఏళ్ళ వారి ప్రధానమంత్రి జీవితంలో ఒకసారి ఆవలింత దియంగా, ఒకసారి నిద్రపోంగా, ఒకసారి కూరికినట్టు ఇట్లనంగా అట్లనంగా ఏమన్నా కనబడిండా ఒకసారి మనిషిని ఆలోచించారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటే మీ నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోండి. మనం అందరం కూడా మన శరీరాన్ని ప్రేమిస్తూ నిత్య యవ్వనంగా ఉండాలంటే యోగాని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ యోగాని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. అందుకోసమే ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి యోగా అంటే కేవలం ఏదో ఎక్సర్సైజ్ కాదండి, 3 కూడా అంటే శరీరము, మనసు, ఆత్మ 3 కూడా సంగమం అవుతుంది అన్నమాట దీని ద్వారా. కాబట్టి తప్పకుండా దాని కేవలం యోగా అంటే ఎలా వస్తుందంటే కేవలము ఇదొక్కడే చేయడం కాదండి, మన ఫుడ్ హ్యాబిట్స్ని కూడా మనం మార్చుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీ, మైండ్, సోల్ 3 కూడా అది తప్పకుండా ఎనర్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి సాత్విక ఆహారము, జీవిత శైలిని మనం మార్చుకోవటము, యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాము. మనము ఏజింగ్ కాకుండా ఉండటం కోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక ప్రాక్టీస్ అంటే డైలీ ఏదో రొటీన్గా కాకుండా ఒక ఇష్టంగా మనం కనుక ఈ కార్యక్రమాన్ని కనుక చేపడితే తప్పకుండా ఒక మనకి హెల్తీగా ఉండగలుగుతాము. కాబట్టి మీరందరూ కూడా ఈ యోగాని డైలీ ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను.